డిసెంబర్ 4 రాత్రి సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి ఒక సంఘటన మీ అందరికీ తెలిసిందే. ఆ సంఘటన వలన అల్లు అర్జున్ అయితే ఏ11గా చేర్చి అరెస్ట్ అవ్వడం జరిగింది. అరెస్ట్ అయితే ఇప్పుడు రాష్ట్రాలు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం అది సంచలనమైంది. దాని గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం కాంట్రోవర్సీగా మాట్లాడడం. నిజానికి ఆయన సరిగ్గానే మాట్లాడారు. ఎవరిదైనా ప్రాణమే. ప్రాణంకి మించి ఇంకేం ఉండదు. ఆ కుటుంబం ఈరోజు పరిస్థితి ఏంటి? మనం ఒక సెలబ్రిటీ అరెస్ట్ అయితే ఈరోజు ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నాం. కానీ మరి ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయారు. ఇంకొక వ్యక్తి పరిస్థితి ఏంటో తెలీదు. ఆ కొడుకు పరిస్థితి. అలాగా ఆ కొడుకు గనక దక్కకపోతే ఆ కూతురు, తండ్రి మాత్రమే ఉంటారు. వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. 'పుష్ప' సినిమా అనేది ఈరోజు వాళ్ళ జీవితంలో కాల చీకటిని, కాల రాత్రిని మిగిల్చింది. నిజంగా ఆయన ఆ రోజు ఎళ్ళకుండా ఉంటే పోనీ సరే వెళ్ళాడు సరే. భద్రతను ఏర్పాటు చేసి వెళ్ళాల్సింది. సరే భద్రతను ఏర్పాటు చేయకపోయినా సరే, సినిమా మొదలైన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత వెళ్ళి సైలెంట్‌గా చూసుకొని, సినిమా 2 నిమిషాల్లో అయిపోతుందనగా వచ్చేస్తే వేరే ఉన్ను. కానీ ఆయన వెళ్ళడం, అందరికీ తెలియడం, ఆల్రెడీ థియేటర్‌లో లోపల కూర్చున్న వాళ్ళు బయటికి రావడం, ఆ తొక్కిసలాటలో ఆ తల్లి చనిపోవడం, కూతురు ఇప్పుడు కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఉండడం జరిగింది. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్‌ని మొన్న అరెస్ట్ చేస్తే మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఖండించారు గూడా. తప్పేం లేదు. ఎవరి బాధ వాళ్ళది. ఎవరి భావోద్వేగం వాళ్ళది. ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కానీ చనిపోయిన ఆవిడ గురించి మాత్రం ఎవడు ఆలోచించకపోవడం పెద్ద ఇదే. ఏదేమైనా సరే నా విషయంలో. అయితే వెంటనే అరెస్ట్ అయిపోయిన వెంటనే చిరంజీవి గారి దంపతులైతే అల్లు అర్జున్ గారి ఇంటికి రావడం జరిగింది. అలాగే తన అల్లు అరవింద్ గారిని, అలాగే నిర్మలమ్మ గారిని పరామర్శించారు. అల్లు అర్జున్ కూడా బెయిల్‌పై ఇంటికి రావడంతో వెంటనే సురేఖ గారు ఉదయమే తెల్లారుజామున 4 గంటలకు వెళ్లి మేనల్లుడిని కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈరోజైతే అల్లు అర్జున్ దంపతులు చిరంజీవి గారి ఇంటికి కలిసి రావడం జరిగింది. అక్కడే భోజనాలు చేశారు. అక్కడే చిరంజీవి గారితో మాట్లాడడం జరిగింది. అంటే చిరంజీవి గారి దగ్గరికెళ్తే కొంచెం ఒక స్వాంతన దొరుకుతుంది మెగా కుటుంబంలో. ఎందుకంటే ఆయన ప్రేమమూర్తి. నిజంగా అందరి వైపు ఉంటాడు. అందరిని ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే వ్యక్తి చిరంజీవి గారు. అందుకే ఆయనంటే అందరికీ ఇష్టం. కాకపోతే అల్లు అర్జున్ ఈ మధ్య కొంచెం యాటిట్యూడ్ చూపించడం వల్ల ఇటు మెగా, అటు అల్లు ఫ్యాన్స్ అయితే విడిపోవడం జరిగింది. ఆ యాటిట్యూడ్ చూపించకుండా ఉంటే భలే ఉండేది.